సమావేశంలో రుణమాఫీ కోసం 26,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో అలకేట్ చేసినమాట వాస్తవం కాదని అడుగుతున్నారు. మళ్ళీ మీరే 17,933 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినట్టుగా మీ లెక్కలు చెప్తున్నాయి కదా. మరి ఎక్కడ 49,500 కోట్లు, ఎక్కడ 19,933 కోట్లు? అంటే మీరు ఎన్ని రకాలుగా రైతాంగాన్ని మోసం చేసి అబద్ధం చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతుల్ని మోసం చేయడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ దేశ ప్రజానీకాన్ని కూడా తప్పుదో పట్టించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం కాదని అడుగుతున్నా. మరి ఇన్ని రకాలుగా మీరు అబద్ధం చెప్పి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తానని మోసం చేసి ఈరోజు మీరు ప్రధానమంత్రి గారికి బహిరంగ లేఖ రాసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో, మరి దేశ ప్రజానీకానికి ఎందుకు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు రుణమాఫీ నిజంగా జరిగినట్లు, పూర్తిగా రుణమాఫీ చేసినట్లు మీరు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే నేను బహిరంగ చర్చకు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. అంతే ప్రభుత్వంలో 1,00,00,000 రూపాయల రుణమాఫీ కోసమే 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కేవలం 1,00,000 రూపాయల రుణమాఫీకే 19,000 ఖర్చు. అక్టోబర్ 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ కేవలం మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణలో లేని రుణమాఫీ జరిగినట్టుగా అవస్థ ఉంటే నువ్వు నిజంగా రుణమాఫీ చేసినట్టుగా రుజువు చేస్తానంటే బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నా. నీవు రుణమాఫీ పూర్తిగా చేయలేదని రుజువు చేసి నీవు అడిగిన దగ్గరికి నేను ఆధారాలతో రావడానికి సిద్ధంగా ఉన్నాను, దానికి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాకుండా మీ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది, దాదాపు 65 లక్షల మంది రుణాలు తీసుకున్నారు, ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని చెప్పి స్వయంగా మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలన్నీ తేట తెల్లమవుతున్నది కదా. ఇంకా మీరు అబద్ధాలు చెప్పే ప్రయత్నంలో మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రి గారికి అవాస్తవమైనటువంటి లేఖ రాసి దేశ ప్రజానీకాన్ని మీరు తప్పుదో పట్టించి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. నెలలుగా సాగుతున్నటువంటి తెలంగాణలో రుణమాఫీ అంశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు
ఎన్ని అబద్ధాలు అంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడిన అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు నేరుగా గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం చాలా హాస్యాస్పదం, బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పంట రుణాల మాఫీపై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాస్తవాలు విస్మరిస్తూ లేఖ రాసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు ఎన్నో అవాస్తవాలతోటి కూడుకున్నటువంటి ఈ లేఖలో దేశ ప్రజల్ని కూడా మోసం చేసే రీతిలో ఈ లేఖ ఉన్నది. ఆ లేఖను పూర్తిగా ఖండించడమే కాకుండా వాస్తవాలతో కూడినటువంటి బహిరంగ లేఖను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాస్తూ ప్రధానమంత్రి గారికి ఈ లేఖ కాపీని కూడా నేను పంపడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను, ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకి దాదాపు ఈ రాష్ట్రంలో 70 లక్షల ఖాతాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రగడబాలు పలికి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని మనిషి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ప్రజల ఆగ్రహానికి గురై పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో మళ్ళీ దేవుళ్ళ మీద ఓట్లేసి నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్తే ప్రజలు నమ్మి కనీసం సగం సీట్లను నాకు గెలిపించారు. కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయక అన్ని అవాస్తవాలతో కూడినటువంటి లెక్కలు చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టు సాక్షిగా రుణమాఫీ జరిగిందని చెప్తే స్వయంగా వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, అందరికీ రుణమాఫీ జరగలేదని వారు చెప్పారు.